వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే సంగారెడ్డి దౌలతాబాద్ నుంచి రైతులు వచ్చారు, 5 గేదెలు కొన్నారు. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందామా అన్న? నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? కిరణ్ అన్న. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒకసారి పూర్తి అడ్రస్ చెప్పండి అన్న. దౌలతాబాద్ నుంచి వచ్చినామన్న, అత్నూర్ మండల్, దౌలతాబాద్, సికింద్లాపూర్ విలేజ్. ఎన్ని గేదెలు కొన్నారన్న? 5 గేదెలు కొన్నామన్న. ఓకే, ఇట్లా లోడ్ వచ్చిందని ఈ రోజే తెలిసిందా లేకపోతే ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసింది? ఈ రోజే తెలిసింది, అందుకే వచ్చినామన్న. మా ఛానల్ ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు అన్న? అవుతున్నాం, సంవత్సరం నుంచి అవుతున్నామన్న. ఎట్లున్నాయన్న వీడియోస్? మంచిగా ఉన్నాయి అన్న. ఖుషి అవుతున్నట్టు. ఇప్పుడు 5 గేదెలు కొన్నారు కదా, ఏ గేదెలు కొన్నారు? ముర్రానా, బన్నియా, జాఫర్? ముర్రా కొన్నామన్న. రేట్ విషయం అని చెప్తారా అన్న? ఇక రేట్ విషయం చెప్పొద్దు, ఇక అంటే చెప్పొద్దు, ఇక చెప్తే మొత్తం నజర్ అయిపోతుంది. మజార్ అయిపోతుంది. ఏం కెపాసిటీ గేదెలు కొన్నారు మీరు? అంటే 14 లీటర్ 14 లీటర్ల కెపాసిటీ తోటి కొన్నాం. చెక్ చేసుకురా అన్న మరి? చెక్ చేసుకున్నాం. ఓకే, ఎట్లా అనిపించింది అన్న? ఇక్కడ వాతావరణం ఎట్లుంది? అంతా మంచిగా ఉన్నది, వాతావరణం అంతా బాగానే ఉన్నది ఇక్కడ. మేము వీడియో ఇప్పుడు చేస్తున్నాం మీతోని. వేరే వాళ్ళతో ఇంతకు ముందు వీడియోస్ చేసాము, మీరు కూడా చూసారు. అంటే మేము వీడియోలో చెప్పింది ఒకటి ఏమైనా ఉందా డిఫరెంట్? లేదు, ఏం లేదు, అంతా సేమే ఉన్నది. చెప్పినట్టుగానే ఉన్నది. అంటే వీడియోలో ఒకలాగా చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత ఒకలాగా చెప్పి అలాంటివి అదేం లేదు. మేము వీడియోస్ చేస్తున్నాం కదా, ఏమైనా కరెక్ట్ తప్పులు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా కరెక్షన్ ఏమైనా చేసుకోవాలా? కరెక్టే ఉందా? కరెక్టే ఉన్నది అన్న. ఓకే, ఇప్పుడైతే మేము చాలా మంది దగ్గర వీడియోస్ చేసాము, వాళ్ళు కూడా రేట్లు చెప్పలేదు, మీరు కూడా చెప్పలేదు. ఈ పొజిషన్ వస్తే రేట్ ఎందుకు చెప్పారో మీకు కూడా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళే చెప్పట్లేదు, వాళ్ళే కొన్న గేదెలకు వాళ్ళే చెప్పట్లేదు. అందుకే మేము కూడా ఏం అడుగుతాం, ఇబ్బంది ఏం పెట్టాం. మజార్ పై గ్యారంటీ ఏమైనా చెప్పారన్నా? గ్యారంటీ ప్రకారం అన్ని చెప్పిండు, మంచిగానే చెప్పిండు, అంతా బాగానే అనిపించింది. ఏం గ్యారంటీ చెప్పింది? ఇక పాల గ్యారంటీ చెప్పిండు, ఇక బర్రెను అంతా అన్ని విషయంలో మంచిగానే చెప్పిండు. ఫీడ్ గురించి ఏమైనా? ఫీడ్ చెప్పిండు మంచిగా. ఏం దానా వాడాలి, ఎట్లా? పత్తి పిండి, కందిపోటు, కంది చున్ని, గోధుమ పొట్టు, ఇవి వాడాలని. ఈ డైరీ ఫామ్ లో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? కొత్తగానే. ఓకే, ఇంత ముందు ఏమో చేసి ఫస్ట్ టైం? మా డైరీ ఫామ్ కి ఫస్ట్ టైం ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైమా? వచ్చినా నేను వీరికి 5 సార్లు వచ్చిన. 5 సార్లు వచ్చారు కానీ ఎప్పుడు గేదెలు కొనలేదు. ఓకే ఓకే అన్న. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? కొల్లపడకల్. మనకి ఇంటి నుంచి ఎన్ని కిలోమీటర్లు అవుతాయి? 16-17. ఎన్ని గేదెలు చూస్తున్నారు మీరు? మేమైతే 3 చూసాం ఇప్పటికి. ఓకే, చూసుకున్నారా? ఇంకా కొనలేదు? చూస్తున్నాం, కొనలేదు. ఓకే, చూస్తాం. మజా డైరీ ఫామ్ కింద ముందు వచ్చారా మీరు? అంటే ఇంతకుముందు కొన్నారా? ఫస్ట్ టైం ఇది. ఓకే, ఎట్లా ఉన్నాయి అన్న గేదెలు? ఎట్లున్నాయి? క్వాలిటీ ఎట్లుంది? బాగానే ఉన్నాయి గేదెలు. మనం కొనాలని అనుకున్న గేదెలు, మనకు నచ్చిన గేదెలు చూస్తున్నాం. నచ్చాలి గేదెలు మాత్రం బాగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, మనకు నచ్చింది కొంటాం. ఇక్కడ గ్యారంటీ పరంగా కూడా అన్ని ముందే చెప్పారా? చూసుకున్నాక ఓకే అన్న, మీరు చూసుకోండి. అన్న మీ పేరేంటి? శంకరయ్య. ఓకే, ఈ గేదెల డైరీ ఫామ్ లో మీకు ఎన్ని సంవత్సరాల నుంచి? 10 సంవత్సరాల నుంచి. ఒక గేదె గుర్తుపట్టాలంటే ఎట్లా గుర్తుపట్టాలన్న? దాన్ని మాకు తెలుసు కదా, అది రొమ్ములు అవి సంఖ కింద పాలు పెట్టినాం కాబట్టి దానికి తెలుసు. అంటే మీకు తెలుసు కాబట్టి నలుగురికి మీ సలహాలు ఏంటో చెప్తే వాళ్ళు కూడా గుర్తుపట్టే అవకాశం ఉంటుందని అడుగుతున్నా. అంటే అర్థం కాలేదు కాబట్టి ఓకే, అదే మీరు ఎలా గుర్తుపడతారో ఆ వాటలు మాకు చెప్తే మీ వాటర్ వాళ్ళు కూడా అంటే దాని రొమ్ములు, దాని కింద పొదుగు అది చూసి గుర్తుపడతాం సార్. 10 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే అన్న, అంటే మీకు ఇంత ముందు ఏ బర్రెలు ఉండే అన్న? మాకు హర్యానా బర్రె ఉంది. ఓకే, ఇప్పుడు కూడా హర్యానా బర్రెలే మెయింటైన్ చేస్తాం. లోకల్ బర్రెలతో డైరీ ఫామ్ నడపొచ్చా అన్నమా? నడపొచ్చు, లోకల్ చేయొచ్చు, మన హర్యానా కూడా చేయొచ్చు. అంటే అధిక పాలు కావాలి, ఎక్కువ పాలు కావాలి? హర్యానా ఎక్కువ. అంటే హర్యానా బెస్ట్. హర్యానా ఇప్పుడు రేట్ పరంగా ఇప్పుడు హర్యానా రేట్లు పెరిగినాయి కదా అన్న, మరి ఎట్లా? మన రేట్లు కూడా హర్యానా బర్రెలు పెరిగిన రేట్లు. అవును, పెరిగినా తగ్గినా మనకైతే అవి అయితే కామన్ కదా. ఇక మాకు ఒక సుడిబార్యం చూసినాం అక్కడ, సుడిబార్యం చూసినాం అందులో, అది తీసుకుందామని దాన్నే వీడియో తీద్దామని మా పిల్లగాని పిలిచిన, మా అబ్బాయిని. ఓకే, తీద్దామన్నా, తీద్దాం ఖచ్చితంగా. भाई अस्सलाम वालेकुम। वालेकुम। भाई आपका नाम? मोहम्मद इरफान अली।
ఇప్పుడు మీరు 5 గేదెలు ఇద్దరు కలిసి ఉన్నారా అన్న? మేము ఇద్దరం కలిసి. ఓకే అన్న. 5 గేదెలు రేట్ అయితే అన్న చెప్పలేదు, మీరేమన్నా చెప్పగలరా? లేదన్న, రేట్ అంటే నార్మల్ గా మేము చూసినాము, మాకు అర్థమైంది, తీసుకున్నాము. రేట్ చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదు. ఒకటి మెయిన్ ప్రాబ్లమ్, మేము కూడా వీడియోస్ చూసినప్పుడు మాకు కూడా ఉండే రేట్ తెలిస్తే బాగుంటది అని చెప్పి. అంటే ప్రాబ్లం మాకు కూడా అనిపించింది, అరే రేట్ చెప్తలేరు, ఏ ప్రాబ్లం ఏంటిది అని చెప్పి. కాకపోతే ఏముందంటే రేట్ ఉంటది నార్మల్ గా, మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత రేట్ నార్మల్ గా తీసుకుంటే క్వాలిటీ నార్మల్ గా ఉంటది. మనకి ఇక క్వాలిటీ బట్టి దాని తర్వాత మళ్ళీ మనకు కొంచెం నచ్చిన దానికి కొంచెం ఎక్కువ తక్కువ అవన్నీ ఉంటాయి. మన ఇష్ట ప్రకారంగా రేట్ అయితే రీజనబుల్ ఉంది, చూసి తీసుకోవచ్చు. ఇక మాకు నచ్చింది మేము పెట్టినాము, అంతే, తీసుకోవచ్చు లేండి. రేట్ ఏముంది, రేట్ ఎందుకు వేస్ట్. ఓకే, మీరు తీసుకున్న గేదెలకు అన్నిటికీ దూడలు ఉన్నాయి కదా? దూడలు ఉన్నాయి. ఓకే, ఈ రోజు వచ్చిన లోడే? అంటే నిన్న నైట్ వచ్చింది మాకు. నైట్ కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ దొరికింది నైట్ 2కి వస్తుంది అని చెప్పి మేము ట్రై చేసాం. మాకు ఏముండే అంటే నైట్ 2కి వచ్చి మా ముంగట లోడ్ అన్లోడ్ అవ్వాలి, దానికి కంప్లీట్ గా మేము వెరిఫై చేసుకోవాలి అని చెప్పి ప్లాన్ తో వచ్చాము. కాకపోతే మాకు కొంచెం ట్రావెలింగ్ లో ఒక 1/2 అవర్ డిలే అయింది. మేము వచ్చేసరికి అన్లోడ్ అయిపోయింది. కానీ స్టార్టింగ్ నుంచి నైట్ 2:30 నుంచి 4 వరకు మొత్తం 20 బర్రెలు వచ్చినాయి నిన్న నైట్. అవి మొత్తం చూసుకున్నాము. చూసుకున్న తర్వాత నైట్ ఒకటి సెలెక్ట్ చేసి ఉండే, అదైతే పక్కా తీసుకోవాలని అనుకున్నాము. అదొకటి అయితే అయిపోయింది. దాని తర్వాత మేము యాక్చువల్ గా 5 అనుకున్నాం. దాని తర్వాత 4 కోసం దీంట్లో సెలెక్షన్ చేసుకుంటా ఇప్పటి వరకు మాకు 5 అనేది అయిపోయింది. 5 తీసుకున్నాము. ఓకే అన్న, థ్యాంక్ యూ. చాలా మాకు ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. ఏంటంటే కొత్త న్యూ స్టార్ట్అప్, మీరు కూడా మంచిగా ఎదగాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.